Hi everyone, this is Surya. Currently, I'm a PhD student at IIT Kanpur. So, మనం న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఓకే, ప్రాబ్లమ్స్ లో. ఓకే, తర్వాత మనం అక్కడ దాకా ఇక్కడ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేసాం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో లాస్ ఆఫ్ మోషన్ లో మనం స్టార్ట్ చేసిన తర్వాత వెరీ షార్ట్ MCQ1, MCQ2, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ వీఆర్ కంప్లీటెడ్ అప్ టు 5.31 ప్రాబ్లమ్ నుంచి. ఓకే, ఈ రోజు నుంచి 5.32 నుంచి స్టార్ట్ చేద్దాం. సో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్. సో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ లో 5.32 ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, రైట్ ఆన్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ 5.32 ప్రాబ్లమ్. సో ఫిగర్ ఇచ్చారు. ఫిగర్ నేను డ్రా చేస్తాను. ఫిగర్ షోస్ x, t, y, t డయాగ్రామ్ ఆఫ్ ఎ పార్టికల్. నేను ఫిగర్ డ్రా చేస్తాను ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ 2 dimensions. సో XY ఉందంటే ఇది 2 dimensions లో మూవ్ అవుతున్నట్టే కదా, అకార్డింగ్ టైం వేరీ అవుతున్నట్టు. XY అకార్డింగ్ టు టైం వేరీ అవుతుంది, 2 dimension ఆఫ్ పార్టికల్ వేరీ అవుతుంది. సో ఇది x, t. x, t ఎలా ఉంది? లైన్ ఇలా ఆరిజిన్ నుంచి పాస్ అవుతే ఇలా ఉందన్నమాట. ఇది 1 సెకండ్, ఇది 2 సెకండ్, ఇది 3 సెకండ్, ఇది 1 మీటర్, ఇది 2 మీటర్. ఓకే, y, t. సో y, t కి ఏంటి ఎలా ఉంది? ఇలా ఉంది. సో ఇది 1 సెకండ్, 2 సెకండ్, ఇది 3 సెకండ్. 2 సెకండ్ దగ్గర దీని వాల్యూ ఎంత? 4 మీటర్స్. y అనేది మీటర్స్ లో ఉందన్నమాట. 4 మీటర్స్. ఇది 3, ఇది 2, ఇది 1. సో ఇక్కడ ఏమవుతుంది? ఇఫ్ పార్టికల్ has a mass of 500 grams, find the force or direction of magnitude acting on the particle. సో పార్టికల్ ఇలాగా మూవ్ అవుతుంటే XY డైరెక్షన్ లో ఏమవుతుందంటే, సపోజ్ పార్టికల్ కి ద పార్టికల్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 500 గ్రామ్ మాస్ ఉంటే ఏమంటున్నాడు వాడు? ఫైండ్ ద ఫోర్స్ అంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎటు ఉంటుంది అని చెప్పి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ పార్టికల్ యాక్టింగ్ ఫోర్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్. ఫోర్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్. సో క్లియర్లీ ఫ్రమ్ ద డయాగ్రామ్ మీకు ఏమవుతుంది? ఇక్కడ ఇది లీనియర్ గా ఉంది. సో 1 మీటర్ 1 సెకండ్ అంతే కదా, 2 మీటర్ 2 సెకండ్. సో దీని స్లోప్ ఎంత? ఇదేమో 1, ఇది 2, 2. సో x, t స్లోప్ ఎంత? సమ్. దీని స్లోప్ ఎంత? 2 - 1 ఇంటూ డిస్టెన్స్ 2 మీటర్ కదా, 1 మీటర్ నుంచి 2 - 1 ఇంటూ 2 - 1. ఇది మీటర్, ఇది సెకండ్, ఇది స్లోప్ మాట. ఓకే, సెకండ్. సో ఇది స్లోప్. సో స్లోప్ ఎంత? 1 మీటర్ పర్ సెకండ్ అంతే కదా. ఇప్పుడు x కి t కి రిలేషన్ ఏంటి? x ఈక్వల్ టు x - 1/t - 1 is equal to 1. సో x ఈక్వల్ టు 1 t ఇంటూ 1. సో x ఈక్వల్ టు t మాట. సో x ఈక్వల్ టు t కింద ఉంది కదా ఈక్వేషన్. సో dx/dt అంటే ఏంటి? వెలాసిటీ కదా. dx/dt అంత 1 మీటర్ పర్ సెకండ్. సో దాని వెలాసిటీ అంతా 1 మీటర్ పర్ సెకండ్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? dx²/dt² అది 0. సో ax యాక్సిలరేషన్ 0 అంటే ఆ డైరెక్షన్ యాక్సిలరేషన్. vx వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. vx డైరెక్షన్ 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. యాక్సిలరేషన్ అండ్ x డైరెక్షన్ 0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది. సో ఇప్పుడు y డైరెక్షన్ చూస్తే మనకి, సో ఇక్కడ x ఈక్వల్ టు 2 కేమో 5, 4. x ఈక్వల్ టు 1 కేమో 5, 1. సో అది ఏమవుతుంది ఇప్పుడు? దీన్ని బట్టి ఏమవుతుంది మనకి? ఇది ఎలా ఉంది? పారాబోలిక్ కింద ఉంది కదా ఈ ప్రొఫైల్ y కి t కి. సో y ఈక్వల్ టు t² అని అర్థం అవుతుంది. సో y ఈక్వల్ t². సో అప్పుడు dy/dt ఏమవుతుంది? vy అవుతుంది. అదంతా 2t. సో యాక్సిలరేషన్ y అంటే d²y/dt². సో ఇంకోసారి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఇది మీటర్ పర్ సెకండ్. సో యాక్సిలరేషన్ y డైరెక్షన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మాస్ ఆఫ్ ద బాడీ ఎంత అంటున్నాడు? 500 గ్రామ్ అన్నాడు కదా. 500 గ్రామ్ అంటే ఎంత? 0.5 kg. సో మాస్ అంటే 0.5 kg. సో ax యాక్సిలరేషన్ 0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ay యాక్సిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో రిజల్టెంట్ యాక్సిలరేషన్ ఎంత? ay అంటే ఎంత, ax అంటే ఎంత? సో రిజల్టెంట్ యాక్సిలరేషన్ a ఈక్వల్ టు √ax² ప్లస్ ay². సో ఏ రిజల్టెంట్ యాక్సిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఫోర్స్ ఎంత అవుతుంది అప్పుడు? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా. మాస్ ఏమో 0.5 kg ఇంటూ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఫోర్స్ ఎంత? 1 న్యూటన్ మాట. అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు? ఈ రిజల్టెంట్ ఫోర్స్ 1 న్యూటనే. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ ఫ్రమ్ ay నుంచి వచ్చింది. అంటే fx ఈక్వల్ టు m ఇంటూ ax, అది 0. fy ఫోర్స్ ఎంత?
m into ay. సో అది 1 న్యూటన్. సో రిజల్టెంట్ ఫోర్స్ కూడా F ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ Fy స్క్వేర్. సో అది 1 న్యూటన్. ఓకే, అది ఫోర్స్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్. సో ఓన్లీ y డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది ఫోర్స్. ఓకే, డైరెక్షన్ కూడా y డైరెక్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం 5.33. సో 5.33 ఏంటి ప్రాబ్లం? ఏ పర్సన్ ఇన్ ఎలివేటర్. ఓకే, ఏ పర్సన్ ఇన్ ఎలివేటర్ ఏమన్నాడు? ఈ పర్సన్ ఇన్ ఎలివేటర్ ఇక్కడ యాక్సిలేటింగ్ అప్వర్డ్స్. ఓకే, పర్సన్ ఇన్ ఎలివేటర్ ఈజ్ యాక్సిలేటింగ్ అప్వర్డ్స్. ఏ పర్సన్ ఇన్ ఎలివేటర్ యాక్సిలరేటింగ్ అప్వర్డ్స్. ఏ పర్సన్ ఇన్ ఎలివేటర్ యాక్సిలరేటింగ్ యాక్సిలరేటింగ్ అప్వర్డ్స్. సో యాక్సిలరేటింగ్ అప్వర్డ్స్ అంటే ఏంటి? అప్వర్డ్స్. సో ఎలివేటర్ లో పర్సన్ ఉన్నాడు, యాక్సిలరేటింగ్ అప్వర్డ్స్ విత్ ఇన్ యాక్సిలరేషన్ of 2 meter per second square, tosses a coin. So toss చేసామట a coin vertically upward. So vertically upward coin toss చేశాడు. So with a speed of 20 meter per second. 20 meter per second speed తో vertically upward toss చేశాడు. సో ఏమడుగుతుందంటే after how much time will the coin fall back? Okay, how much time fall back into his hands. సో జీ అని తీసుకోమని 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమని. సో పర్సన్ ఇన్ ఎలివేటర్. సో ఎలివేటర్ లో పర్సన్ ఉన్నాడు. ఓకే, తను ఒక కాయిన్ ఇలా టాస్ చేశాడు. ఓకే, ఎలివేటర్ ఎలా మూవ్ అవుతుంది? పైకి యాక్సిలరేషన్ తో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది. సో నీకు మామూలుగా యాక్సిలరేషన్ టు గ్రావిటీ జీ ఎంత ఉంటుంది? ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ కూడా జీ ఉంటుంది. సో ఇప్పుడు ఒక కాయిన్ ఇలా త్రో చేశాడు సమ్ యూ వెలాసిటీ. అంత యూ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. సో ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ కాయిన్ అంటే ఇప్పుడు ఈ కాయిన్ ఆల్రెడీ జీ ఇలా ఉంది. ఎంత? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎలివేటర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ రెస్ట్ లో ఉంటే దాని యాక్సిలరేషన్ ఎంత ఉన్నట్టు? ఆ కాయిన్ యాక్సిలరేషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ కాయిన్ యాక్సిలరేషన్ ఎంత ఉన్నట్టు? హౌ మచ్ టైమ్ ఇట్ ఫాల్ బ్యాక్ ఇన్ టు హిస్ హ్యాండ్ అన్నాడు. ఓకే, ఎంత యాక్సిలరేషన్ ఉన్నట్టు? ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ ఎంత ఉన్నట్టు? A dash is equal to G plus C అవుతుంది, అంతే కదా. సో 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ యాక్సిలరేషన్. ఇఫ్ ద టైమ్ ఆఫ్ అసెంట్ ఆఫ్ ద కాయిన్ T. సో ఇఫ్ ద T అనేది టైమ్ ఆఫ్ అసెంట్ ఆఫ్ ద కాయిన్ అనుకుందాం. టైమ్ ఆఫ్ అసెంట్ ఆఫ్ ద కాయిన్, పైకి వెళ్ళడానికి టైం అనుకుందాం. ఓకే, ఆఫ్ ద కాయిన్. అప్పుడు ఏమవుతుంది? V ఈక్వల్ టు U ప్లస్ AT కదా, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఫైనల్ గా జీరోకి వెళ్తుంది వెలాసిటీ. ఇనిషియల్ గా 20 మీటర్ పర్ సెకండ్ తో త్రో చేశాడు. యాక్సిలరేషన్ ఎంత? 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఇక్కడ పైకి వెళ్తుంది కాబట్టి అది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ -12 ఇంటూ సమ్ టైమ్ T. సో T ఈక్వల్ ఎంత అవుతుంది? 20/12. సో 5/3 seconds. సో టోటల్ టైం ఏంటి? టోటల్ టైం ఎంత అవుతుంది? టోటల్ టైం ఆఫ్టర్ విచ్. ఓకే, మొత్తం టైం ఇదేమో 5/3 seconds, పైకి కిందకు కూడా అదే టైం అవుతుంది కదా. విచ్ ద కాయిన్ ఫాల్ బ్యాక్ ఇన్ టు హ్యాండ్. ఎంత అవుతుంది? 5/3 + 5/3 seconds. సో అది 10/3 seconds అవుతుంది. సో అది 3.33 seconds. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్. సో లాంగ్ ఆన్సర్ టైప్ లో 5.34. సో 5.34 లో దేర్ ఆర్ త్రీ ఫోర్సెస్ F1, F2 and F3 acting on a body, all acting on a point P on the body. Okay, so there are three forces acting on a body, all are acting on a point P on the body. The body is found to move. The body is found to move with uniform speed. Okay, with uniform speed. First one ఏమంటున్నాడంటే show that the forces are coplanar. Okay, forces are coplanar. Second ఏమంటున్నాడు? ఆప్షన్ బి. సెకండ్ ఇంకోటి ఏమంటున్నాడంటే show that the torque acting on the body about any point due to these three forces is zero. Okay, show that the torque acting on the body at any point due to these three forces are zero. So a body is moving with uniform speed, velocity, its acceleration and the uniform speed acceleration zero ఉంటుంది కదా. సో సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఏమన్నారు? 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఈజ్ జీరో. సో F1 + F2 + F3 is equal to 0. సో పాయింట్ P దగ్గర 3 ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి. సపోజ్ ఇది F1, ఇది F2, F3, ఇది F3. ఓకే, అబౌట్ పాయింట్ O.
సో ఈ మూడు సమ్ జీరో అవ్వాలన్నమాట. ఓకే, సో సపోజ్ F1 F2 F3 ఆర్ ఫోర్సెస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అనుకున్నాం. ఈ మూడు ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంటే లెట్ F1 F2 బి ఇన్ ద ప్లేన్ అనుకున్నాం. సో F1 F2 ప్లేన్ లో ఉన్నాయి అనుకుంటే లెట్ F1 F2 F3 be the three forces passing through a point. Let F1 and F2 be in the plane A. One can always draw a plane having two intersecting lines such that two lines lie in the same plane. One can always draw a plane having two intersecting lines such that the two lines lie on the plane. సో అప్పుడు ఏంటి ఏమవుతుంది ఇన్ ద ప్లేన్. సో F1 F2 మస్ట్ బి ఇన్ ద సేమ్ ప్లేన్. సో F1 ప్లస్ F2 రెండు సేమ్ ప్లేన్ లో F1 F మస్ట్ బి ఇన్ సేమ్ ప్లేన్. సో అది రెస్ట్ లో ఉండాలంటే సమ్ F3 ఫోర్స్ దానికి రెండింటికి నెగిటివ్ ఉండాలి కదా. సో F3 అనేది ఏమవ్వాలి మైనస్ F1 ప్లస్ F2. సో F1 F2 ఒకే ప్లేన్ లో ఉంటే సమ్ ఆఫ్ ద వెక్టర్స్. సో F3 కూడా సేమ్ ప్లేన్ లో ఉండాలి. సో బి క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ టార్క్ ఆఫ్ ద ఫోర్స్ అబౌట్ పాయింట్ P సిన్స్ all forces pass through point P, the torque is zero. సో మొత్తం అన్ని ఫోర్సెస్ పాయింట్ P నుంచి పాస్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది, ద ఫోర్స్ F2, ద ఫోర్స్ F1, ద ఫోర్స్ F3 మూడు ఒక పాయింట్ P నుంచి పాస్ అవుతుంటే ఏంటి, ఆ మూడిట్లీ కన్సిడర్ ద టార్క్ ఫోర్సెస్ ఆల్ పాయింట్స్ passes through point P. All forces pass through P. The torque is zero. సో అందుకు దానికి టార్క్ ఎంత ఉంటుంది, the torque is zero. సో now consider torque about point O. So now consider torque about point O నుంచి కన్సిడర్ చేస్తే then the torque about point O is ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తే ఇప్పుడు టార్క్ ఎంత అవుతుంది, OP క్రాస్ F1 ప్లస్ F2 ప్లస్ F3 ఆ మూడు ఫోర్స్ టోటల్ టార్క్ కదా. టార్క్ ఇప్పుడు అబౌట్ పాయింట్ O. సో ఈ మూడు ఇది మొత్తం జీరో కదా, సో అప్పుడు కూడా టార్క్ జీరో అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. సో 35th క్వశ్చన్ ఏంటంటే when a body slides down from rest. Okay, so body slide down అవుతుంది from the rest మాట. from the rest slide down అవుతుంటే so along the smooth inclined plane making an angle, నేను ఈ పిక్చర్ చేస్తాను, making an angle 45 degrees with horizontal. సో బాడీ స్లైడ్ అవుతుంది ఫ్రమ్ ఏ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ ఉంది, అది 45 degrees with horizontal చేస్తుంది అనమాట. దాని మీద బాడీ స్మూత్ గా స్లైడ్ డౌన్ అవుతుంది అనమాట విత్ హారిజాంటల్. సో ఇట్ టేక్స్ టైమ్ T, capital T. ఓకే, వెన్ ద సేమ్ బాడీ స్లైడ్స్ డౌన్ ఫ్రమ్ ద రెస్ట్ అలాంగ్ ద రఫ్ ఇంక్లైన్ ప్లేన్. సో సేమ్ బాడీ సపోజ్ వెన్ ద ఇప్పుడు సేమ్ బాడీ ఏంటంటే సేమ్ బాడీ స్లైడ్స్ డౌన్ ఫ్రమ్ రెస్ట్. సో సేమ్ బాడీ స్లైడ్ డౌన్ అవుతుంది ఫ్రమ్ రెస్ట్ అలాంగ్ ద రఫ్ ఇంక్లైన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే రఫ్ సర్ఫేస్ ఉన్న ఇంక్లైన్ ప్లేన్ making the same angle and through the same distance it is seen to take time some P into T. ఇనిషియల్ గా టైం T తీసుకున్నది, ఇప్పుడు P into T టైం తీసుకుంటుంది. సో వేర్ P is some number greater than 1. So calculate the coefficient of friction between the body and the rough plane. So between the body and the rough plane. So inclined plane ఉంది. Okay. సో inclined plane లో బాడీ ఉంది, దాని మీద ఓన్లీ ఇనిషియల్ గా ఏంటంటే అది స్మూత్ ప్లేన్, ఏం ఫ్రిక్షన్ లేదు. సో ఈ యాంగిల్ θ ఈక్వల్ టు 45 degrees. ఓకే, దాని మీద ఫోర్స్ ఎంత ఉంటది, యాక్సిలరేషన్ G ఇలా ఉంటది. సో ఈ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, G sin θ ఉంటుంది యాక్సిలరేషన్. ఇటువైపు G cos θ ఉంటుంది యాక్సిలరేషన్. సో ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట, N ఈక్వల్ టు mg cos θ. సో ఇక్కడ స్లైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ కింద రావడానికి సో దీని యాక్సిలరేషన్ ఎంత θ 45 degrees ఇచ్చాడు కాబట్టి ఇటువైపు ఓన్లీ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ లో యాక్సిలరేషన్ దీనికి G sin 45 అవుతుంది, అంతే కదా. సో G/√2. సో ఇప్పుడు ఏంటంటే ఇంత డిస్టెన్స్ ఈ ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది అనుకున్నాం. ఓకే, ఎస్ డిస్టెన్స్ ut ప్లస్ హాఫ్ at² కదా. సో మనకి ఏం తెలుసు, ఈ డైరెక్షన్ లో ఇనిషియల్ గా 0.
సో ఆ డైరెక్షన్ లో జీ సైన్ 50 సైన్ 45 అంటే జీ బై రూట్ 2 ఇంటూ సమ్ టైమ్ క్యాపిటల్ టైం టీ తీసుకుంది. సో డిస్టెన్స్ ఎస్. సో ఎస్ ఈక్వల్ టు జీ బై 2 రూట్ 2 టీ స్క్వేర్. సో ఇప్పుడు రఫ్ ఇంక్లైన్ ప్లేన్ వస్తే యాక్సిలరేషన్ ఆఫ్ బాడీ ఎంత అవుతుంది చూద్దాం. సో ఇప్పుడు సేమ్ అదే రఫ్ ఇంక్లైన్ ప్లేన్ వచ్చింది అనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సంథింగ్ ఉంటుంది, సంథింగ్ ఉంది దీని మీద. ఇప్పుడు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఎంజీ యాక్ట్ అవుతుంది, ఇటు ఇది ఎంజీ కాస్ థీటా అవుతుంది. సపోజ్ థీటా అనేది 45 డిగ్రీస్ తర్వాత పెట్టుకుంది, ఇది ఎంజీ సైన్ థీటా అవుతుంది ఫోర్స్. సో దీనికి నార్మల్ రియాక్షన్ ఉంటుంది ఎన్. సో ఇది కిందకి మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ ఎట్ ఉంటుంది, ఎఫ్ ఇట్ ఉంటుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఏంటి, మ్యూ ఇంటూ ఎన్. సో ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఏం లేదు కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంజీ కాస్ థీటా ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఈ డైరెక్షన్ లో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫోర్స్ ఎంజీ సైన్ థీటా మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది, జీ సైన్ థీటా మైనస్ ఎఫ్ బై ఎం. సో ఎఫ్ బై ఎం ఎంత, మ్యూ కాస్ థీటా, మ్యూ జీ కాస్ థీటా. ఓకే, సో ఇప్పుడు జీ సైన్ థీటా మైనస్ మ్యూ జీ కాస్ థీటా is equal to g into sin theta minus mu cos theta. సో యాక్సిలరేషన్ ఆ డైరెక్షన్ యాక్సిలరేషన్ అంత ఉంటుంది. సో థీటా మీకు ఆల్రెడీ తెలుసు 45 డిగ్రీస్ కాబట్టి g ఇంటూ 1/√2 మైనస్ మ్యూ బై రూట్ 2. సో g ఇంటూ 1 మైనస్ మ్యూ బై రూట్ 2 మాట యాక్సిలరేషన్ ఆ డైరెక్షన్ లో. సో ఆ డైరెక్షన్ అంతా యాక్సిలరేషన్ ఉంటే అప్పుడు కూడా s ఈక్వల్ టు, అప్పుడు డిస్టెన్స్ s2 ట్రావెల్ చేస్తుంది. ఇనిషియల్ గా మనం అనుకున్న దాంట్లో ఇక్కడ s1 అనుకున్నాం, ఓకే ఇది s1 అనుకున్నాం. సో ఇప్పుడు s2 ట్రావెల్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ ut ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. సో ఇక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే, సో ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది s2, సేమ్ ఇదే యాక్సిలరేషన్ g మైనస్ మ్యూ బై రూట్ 2 ఇంటూ సి టైం పీటీ హోల్ స్క్వేర్ తీసుకుంటుంది. సో హాఫ్ g మైనస్ మ్యూ బై రూట్ 2 ఇంటూ టీ స్క్వేర్ టీ స్క్వేర్, అంతే కదా, ఇది s2. సో ఈ రెండు ఇప్పుడు ఈక్వల్ అంటున్నాడు కదా, s1 ఈక్వల్ టు s2, రెండిట్లో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే అప్పుడు ఏమవ్వాలి, జీ టీ స్క్వేర్ బై 2 రూట్ 2 ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ మ్యూ, జీ ఇంటూ 1 మైనస్ మ్యూ. ఓకే, జీ మ్యూ జీ ఇంటూ 1 మైనస్ మ్యూ బై 2 రూట్ 2 టీ స్క్వేర్ టీ స్క్వేర్. ఓకే, జీ టీ స్క్వేర్ 2 రూట్ 2 రూట్ 2. సో 1 మైనస్ మ్యూ ఇంటూ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ మ్యూ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్. మ్యూ ఎంత, 1 మైనస్ 1 బై పీ స్క్వేర్. అక్కడ ఆల్రెడీ పీ అనేది గ్రేటర్ దెన్ 1 అని ఇచ్చారు కదా. సో ఇది మాట. సో నెక్స్ట్ ప్రాబ్లం 5.36. సో ఫిగర్ 5.9 షోస్, ఫిగర్ 5.9 షోస్ vx comma t and vy comma t diagrams for a body of unit mass. Find the forces as a function of time and the force is a function of time. సో మనకి ఏమి ఇచ్చాడు, విఎక్స్ వర్సెస్ టీ, వివై వర్సెస్ టైం ఇచ్చాడు. సో రెండు గ్రాఫ్లు చేస్తున్నాం. సో విఎక్స్ వర్సెస్ టీ గ్రాఫ్ ఎలా ఉంది, ఇలా పెరిగి ఇలా డౌన్. సో ఇది 2 1 సెకండ్ 2 సెకండ్. ఇది వివై వర్సెస్ టీ. సో వివై వర్సెస్ టీకి 1 2 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్. ఇది వివై, ఇది మీటర్ పర్ సెకండ్. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ. సో 1 seconds కి దాని వెలాసిటీ ఎంత అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో 0 to 1 second దాని వెలాసిటీ ఎంత, v ఈక్వల్ టు విఎక్స్ ఈక్వల్ టు 2t, అంతే కదా. ఇది ఎప్పటి నుంచి ఎక్కడ దాకా, 0 to 1 second దాకా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత, 1,2, ఇది 0 2,0. సో ఇక్కడ నుంచి 2 ఇంటూ 2 మైనస్ టీ మాట. సో టీ ఈక్వల్ టు 1 దగ్గర 2 మీటర్ పర్ సెకండ్. ఇది ఎప్పుడు 1 నుంచి 2 సెకండ్ దాకా. ఇది విఎక్స్ వెలాసిటీ. ఓకే, వివై వెలాసిటీ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1,1. సో వివై వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టీ ఫర్ 0 to 1 second. వివై వెలాసిటీ ఎంత అంటే ఈక్వల్ టు కాన్స్టెంట్ అయిపోయింది కదా, తర్వాత ఈక్వల్ టు 1, టీ గ్రేటర్ దెన్ 1 second 1 మాట. సో ఇక్కడ కూడా 2 seconds తర్వాత దీని వెలాసిటీ ఏం లేదు, 0 అయిపోయింది, టీ గ్రేటర్ దెన్ 2 seconds దగ్గర విఎక్స్. సో ఇప్పుడు మనకి వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు దీని యాక్సిలరేషన్ అంతా dvx by dt కదా. సో ax ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 ఫర్ 0 to 1 second మైనస్ 2 ఫర్ 1 to 2 second.
సో ఇది డెరివేట్ చేస్తే 0 కాబట్టి t గ్రేటర్ దెన్ 2 సెకండ్, యాక్సలరేషన్ 0 ax. సో ఇప్పుడు ఇక్కడ కూడా యాక్సలరేషన్ చూస్తే ay ఎంత 1 ఫర్ 0 to 1 సెకండ్, యాక్సలరేషన్ 0 ఫర్ t గ్రేటర్ దెన్ 1 సెకండ్. సో ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. సో మాస్ ని మనం 1 అని తీసుకుంటే ఇక్కడ, సో మాస్ m అని తీసుకుంటే ఫోర్స్ అంటే మనకి ఏం తెలుసు, fx ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ax. సో అది 2m when 0 to 1 second minus 2m when 0 to 1 to 2 second మాట. సో 0 when t greater than 2 second. సిమిలర్లీ ఫోర్స్ y అంటే ఏమవుతుంది, మాస్ m ఇంటూ యాక్సలరేషన్ ay 1 m. సో 0 to 1 second దాని ఫోర్స్ m అన్నమాట, న్యూటన్. సో t greater than 1 second the force is 0 and t greater than 1 second. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎంత, square root of fx square plus fy square. So 0 to 1 second, so square root of 2m square plus m square. So root over 5m మాట. ఏ డైరెక్షన్ ఉంటుంది, x డైరెక్షన్ ఉంది కదా, 2m i cap plus m j cap. ఇప్పుడు ఇది 0 to 1 second ఫోర్స్. సో 0 to 2 second ఏంటి, మైనస్ 2m i cap ప్లస్ 0 j k cap. ఇది 1 నుంచి 2 seconds దాకా. t గ్రేటర్ దెన్ 2 seconds అంటే ఏంటి, ఇది 0a అది 0a. సో ఫోర్స్ అనేది 0 అవుతుంది అప్పుడు. ఇది ఫోర్స్ ఈక్వేషన్, t గ్రేటర్ దెన్ 2 సెకండ్. సో ఇది మాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, 37th ప్రాబ్లం. 37th ప్రాబ్లం. సో 37th ప్రాబ్లంలో ఏ రేసింగ్ కార్ ట్రావెల్స్ ఆన్ ఏ ట్రాక్. ఓకే, ఒక రేసింగ్ కార్ ట్రావెల్ అవుతుంది ఆన్ ఏ ట్రాక్ వితౌట్ బ్యాంకింగ్. సో వితౌట్ బ్యాంకింగ్ ABCDEFA. ఓకే సారీ. సో ఇక్కడ ఏంటంటే 5.37 ప్రాబ్లంలో a racing car travels on a track. Okay, a racing car travels on a track without banking. A B C D E F A. Okay, so ABC is a circular arc of radius 2r. So ఇక్కడ ఇలా ఉంది. ఓకే, ఇది O, ఇది C, ఇది A, F, E, B, capital R, 90 degrees, ఇది capital 2R. So ABC is a circular arc of radius 2r. CD and FA, CD and FA are straight paths of length R. CD and FA are straight paths of length R. So and in question ఏంటంటే, and DEF is a circular arc of radius R equal to 100 meter. The coefficient of friction on the road is mu equal to 0.1. The maximum speed of car is, the maximum speed of the car is 15 meter per second. 50 meter per second. And find the final question ఏంటంటే, find the minimum time for completing one road. Okay, so ఇప్పుడు ఏంటి, by using frictional force. సో ఇది ఏమంటున్నాడు, రేసింగ్ కార్ ట్రావెల్స్ అనే ట్రాక్ ABCD. ABC is a circular path అనుకున్నాం. ఓకే, ABC సర్క్యులర్ పాత్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బ్యాంకింగ్ వితౌట్ బ్యాంకింగ్ అన్నాడు. సో బ్యాలెన్సింగ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫర్ సెంట్రిపిటల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయాలి కదా. అప్పుడు బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్సింగ్ ద టూ ఫోర్సెస్ చేయాలి. ఇక్కడ సర్క్యులర్ మోషన్ బ్యాలెన్సింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫర్, రెండు బ్యాలెన్స్ చేస్తే MB స్క్వేర్ బై R సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ మ్యూ ఇంటూ M. N అనేది mg అవుతుంది, అంతే కదా, మ్యూ mg నార్మల్ ఫోర్స్. సో అప్పుడు వెలాసిటీ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ RG అవుతుంది. సో రేడియస్ అనేది, సో పాత్ లెంత్ ఎంత, ABC ఫర్ పాత్ ABC, పాత్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 2π ఇంటూ 2r. ABC సర్క్యులర్ ఆర్క్, దాని రేడియస్ 2r అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 3πr అంటే 3π ఇంటూ 100, ఆల్మోస్ట్ 305 మీటర్. సో అది పాత్ లెంత్. సో ఇప్పుడు వెలాసిటీ అంత ఇవన్నీ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఇంటూ 2rg, అంతే కదా, రేడియస్ ఇంటూ RG. సో 0.1 ఇంటూ 2 ఇంటూ 100 ఇంటూ 10. సో ఇది 1414 మీటర్ పర్ సెకండ్ వస్తుంది అప్రాక్సిమేట్. సో టైం ఎంత అయింది ఇప్పుడు, T1 ఈక్వల్ టు మొత్తం 300 పైలో ఎంత వెలాసిటీతో మోయాడు, 1414 మీటర్ పర్ సెకండ్. సో 666 సెకండ్స్ మాట, సెకండ్స్.
Suppose for path DEF. So అప్పుడు path length ఏంటి? For DEF, the path length is 1/4 of 2 pi r. So pi into 100 divided by 2 is 50 pi. So velocity అంత mu rg కదా, mu into r into g. So mu 0.1 into 100 into 10. So it again 100 meter per second material. So for paths CD and FA, so అప్పుడు ఏమవుతుంది path length r plus r is 2r is nothing but 200 meter. సో అక్కడ టైం ఎంత అవుతుంది? 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ టైం చూడలేదు కదా, టైం 50 పై బై 10 అంటే 5 పై సెకండ్స్ అంటే 115.7 seconds. సో ఇక్కడ టైం t2 ఈక్వల్ టు 200 divided by 50 is equal to 4 meter. So 4 seconds. Okay. 200 meter by 50 meter per second, 4 seconds. So total time required as the total time required is t1 plus t2 plus t3. So more time add చేస్తే 66.8 plus 157 plus 4. So 863 seconds మొత్తం time. So next question 38th question. So 30th question అంటే ఏంటి? 5.38 question mark 5.38. So a displacement vector of a particle, a displacement vector of a particle of mass m is given by r of t is equal to I cap a cos omega t plus j b sin omega t. Okay, the displacement vector. So ఇక్కడ ఏమన్నాడు ఆప్షన్ A లో, show that the trajectory is an ellipse. So option B show that f equal to minus omega square r. సో ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఇచ్చాడు. ఓకే, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమవుతుంది? ఇప్పుడు ఆ పొజిషన్ వెక్టర్ ఆర్ ఆఫ్ టీ ఎంత ఇచ్చాడు? ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ. జే క్యాప్ ఇది ఐ క్యాప్. సో ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇందులో ఏ కాస్ ఒమేగా టీ, వై ఆఫ్ టీ అంటే ఎంత? 3 సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు సో ఎక్స్ బై ఏ ఇస్ ఈక్వల్ టు కాస్ ఒమేగా టీ, వై బై ఇక్కడ బి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బి కదా, వై బై బి ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ. సో దాన్ని బట్టి మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సో ఇదంతా 1 అవుతుంది కదా, సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ plus y square by b square is equal to 1. So therefore the trajectory is an ellipse. Show that f equal to minus omega square r అన్నాడు. సో ఇప్పుడు దీన్ని మనం పొజిషన్ వెక్టర్ ఇచ్చాడు, వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి? dr by dt చేయాలి కదా. సో dr by dt అంటే I cap d by dt into a cos omega t plus j cap d by dt into a cap j cap d by d into b sin omega t. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? కాస్ ఒమేగా టీ మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఏ కాస్ ఒమేగా టీ అవుతుంది కదా, మైనస్ ఏ సైన్ ఒమేగా టీ అవుతుంది. సో ఇంటూ ఐ క్యాప్, మళ్ళీ ఒమేగా టీని డిఫరెన్స్ చేస్తే ఇంటూ ఒమేగా అవుతుంది. తర్వాత దాన్ని సెకండ్ దాన్ని డిఫరెన్స్ చేస్తే బి కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. సో ఫైనల్ గా వెలాసిటీ ఎంత అవుతుంది? మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ఐ క్యాప్ ప్లస్ బి కాస్ ఒమేగా టీ. సో దీని డెరివేటివ్ కాస్ ఒమేగా టీ కదా, ఇంటూ డబ్ల్యూ అవుతుంది ఇంటూ జే క్యాప్. ఇది వెలాసిటీ. సో ఇప్పుడు మనకి వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు యాక్సిలరేషన్ కావాలంటే ఏం చేయాలి? డివి బై డిటి చేయాలి. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఈక్వల్ టు, సో ఇది విఎక్స్, ఇది వివై. సో విఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ. సో యాక్సిలరేషన్ ఏఎక్స్ ఈక్వల్ టు డివిఎక్స్ బై డిటి. సో డివిఎక్స్ బై డిటి చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఫైనల్ గా మైనస్ ఐ క్యాప్ ఏ ఒమేగా ఇంటూ డి బై డిటి ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ జే క్యాప్ బి ఒమేగా డి బై డిటి ఇంటూ కాస్ ఒమేగా టీ. సో మైనస్ ఐ క్యాప్ డి బై డిటి అంటే సైన్ ఒమేగా టీ అవుతుంది, కాస్ ఒమేగా టీ అవుతుంది కదా, ఇంటూ ఒమేగా కదా. సో ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ ప్లస్ జే క్యాప్. సో కాస్ ఒమేగా టీ డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ ఒమేగా కదా, మైనస్ జే బి ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. సో రెండిట్లో మనం మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? ఐ క్యాప్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ జే క్యాప్ బి సైన్ ఒమేగా టీ అవుతుంది, అంతే కదా. సో ఇది యాక్సిలరేషన్. సో ఇదే కదా ఫోర్స్. సో -4. సో ఫోర్స్ అంటే ఇదే కదా కూర్చోమన్నాడు, మాస్ ఇంటూ మాస్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం.
5.39. So 5.39, a cricket bowler releases the ball in two different ways, gives it horizontal velocity and giving horizontally and a small downward velocity. The speed of Vx at the time of release is same, both released at the height from h from the ground. Okay. So cricket ball is released in different ways, giving it horizontal velocity and giving horizontal and vertical downward velocity. So ఇక్కడ రెండు ఉన్నాయి. క్రికెట్ బాల్ ని రిలీజ్ చేస్తున్నారు టూ డిఫరెంట్ వేస్ లో. క్రికెట్ బాల్ రిలీజెస్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. ఎలాగంటే ఒకటేమో హారిజాంటల్ కి ఎలాగ ఇస్తడం, ఇంకోటి సమ్ వెర్టికల్ వెలాసిటీ ఇచ్చి హారిజాంటల్ గా వేస్తాం, వెర్టికల్ వెలాసిటీ కూడా ఇచ్చి హారిజాంటల్ గా వేస్తడం అంటున్నాడు. ఓకే, ద స్పీడ్ vs at the time of the release is the same, both released at the height from h from ground, which of them have the greater speed when the ball hits the ground. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ద స్పీడ్ vs, హారిజాంటల్ వెలాసిటీ vs స్పీడ్ అనేది is the same time of release, both released at the height h from the ground, which one will have greater speed when ball hits the ground అంటున్నాడు. సో హారిజాంటల్ వెలాసిటీ at the time of release మనం u అనుకుందాం. ఓకే, ux. ఓకే, అది vs మాట, vs స్పీడ్ తో వెలాసిటీ రిలీజ్ చేశాడు. వెర్టికల్ డైరెక్షన్ లో vy ఈక్వల్ టు ఇనిషియల్ uy స్క్వేర్ ప్లస్ 2gh. సమ్ యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఉన్నది కాబట్టి ఇది h కాబట్టి 2gh. సో vy ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ uy స్క్వేర్ ప్లస్ 2gh. సో ఇక్కడ హిట్ అవుతుంది కదా, ఇక్కడ v, ఇక్కడ సమ్ vs, ఇక్కడ సమ్ ఇంకో వెలాసిటీ వస్తుంది కదా vy. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ గ్రేటర్ స్పీడ్ వెన్ గ్రౌండ్ హిట్ ద అన్నాడు. సపోజ్ వన్ బాల్ గివింగ్ హారిజాంటల్ వెలాసిటీ అండ్ స్మాల్ డౌన్వర్డ్ వెలాసిటీ, అప్పుడు ఏమవుతుంది, దానికి కూడా సమ్ వెలాసిటీ వస్తుంది కదా. సో అక్కడ యూఐ ఉంటుంది సెకండ్ దాంట్లో, అక్కడ కూడా దానికి వెలాసిటీ వస్తుంది. అప్పుడు బాల్ హిట్ హారిజాంటల్ విత్ డౌన్వర్డ్ స్పీడ్ అనేది యూఐ ఇనిషియల్ స్పీడ్ అనేది ఉంటుంది. ఇది లేనప్పుడు ఓన్లీ √2gh అవుతుంది. సో విత్ డౌన్వర్డ్ స్పీడ్ వేసినప్పుడు అదేంటి, రిజల్టెంట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది హిట్ అయ్యేటప్పుడు. సో ఓకే, సో డౌన్వర్డ్ స్పీడ్ వేసినప్పుడు అది క్వశ్చన్. సో ఆన్సర్ కూడా ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.40. If the four forces F1, 1 Newton, 2 Newton, okay, 45 degrees, 45 degrees, 45 degrees. So it force F2. There are four forces acting in a point P. Point P దగ్గర four forces act అవుతుంది. So which is at rest? Which is ఇది రెస్ట్ లో ఉంది అయినా కానీ అప్పుడు F1 ఎంత అండ్ F2 ఎంత అని అంటున్నాడు. మనం బ్యాలెన్స్ చేద్దాం. సో ఇక్కడ ఏం ఫోర్సెస్ ఉన్నాయి చూద్దాం. సో ఇటేమో F1 ఉంది, ఇదేమో 1 న్యూటన్ ఉంది ఇలాగా, ఇదేమో F2 కిందకు ఉంది, ఇదేమో 2 న్యూటన్స్ ఇలా ఉంది. 45 డిగ్రీస్, 45 డిగ్రీస్. సో అది రెస్ట్ లో ఉందంటే F2 ఈక్వల్ టు వెర్టికల్ ఫోర్సెస్ అన్ని ఈక్వల్ కదా, 2 న్యూటన్ కాస్ 45 ప్లస్ 1 న్యూటన్ కాస్ 45. సో దీనికి రెండు కాంపోనెంట్లు ఇటువైపు యాడ్ అవుతాయి కదా. F1 ఏమవ్వాలి, F1 ప్లస్ 1 న్యూటన్ కాస్ 45 is equal to 2 న్యూటన్ కాస్ 45. సో F1 అంటే 1 న్యూటన్ ఇంటూ కాస్ 45 అంటే 1/√2 న్యూటన్స్. F2 అనేది 2/√2 ప్లస్ 1/√2 అంటే 3/√2 న్యూటన్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం 5.41. 5.41 ఏంటి, ఏ rectangular box lies on a rough inclined surface. The coefficient of friction between the surface and the box is mu. Let the mass of the box be m. Okay, so ఏమడుగుతున్నాడు, at what angle inclination theta of the plane to the horizontal will be box to start slide down, at what force acting. సో ఇక్కడ ఇంక్లైన్ లో ఉంది బాక్స్ థీటా. సో బాక్స్ ఇలా ఉంది, దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతాయి కదా, mg, ఇది mg కాస్ థీటా, ఇది mg సైన్ థీటా. సో ఇది మూవ్, దీని నార్మల్ ఫోర్స్ ఇలా ఉంటుంది. సో కిందకి మూవ్ అవుతుంది, దీని మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంది μn. ఓకే, ఫర్ బాక్స్ టు స్టార్ట్ ఫ్లో మూవింగ్ అంటే mg సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవ్వాలి కదా. ఎఫ్ అంటే మ్యూ ఎన్, అంటే ఎన్ అంటే అంత ఈ డైరెక్షన్ లో ఎన్ ఈక్వల్ టు mg కాస్ థీటా. సో మ్యూ ఇంటూ mg కాస్ థీటా. సో మ్యూ ఈక్వల్ టు tan theta. Theta equal to tan inverse of mu. So when the angle of inclination is increased alpha greater than theta, then net force acting on the box down the plane. So suppose ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇంక్రీజ్ చేసాం అనుకో, సమ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ థీటా ఉంది, అప్పుడు ఏమవుతుంది, బాడీ నెట్ ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది కదా. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది, ఎఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు
అప్పుడు కిందకి ఎంజీ సైన్ ఆల్ఫా యాక్ట్ అవుతుంది. ఓకే, మైనస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎంజీ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ ఎన్. సో ఎన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, మ్యూ ఇంటూ ఎన్, ఎన్ అంటే ఎంజీ కాస్ ఆల్ఫా, అంతే కదా. సో అప్పుడు ఫైనల్ గా దాని నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది, సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ కాస్ ఆల్ఫా, నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో టు కీప్ ద బాక్స్ ఐదర్ స్టేషనరీ ఆర్ జస్ట్ మూవ్ అప్ విత్ యూనిఫామ్ స్పీడ్, అప్వర్డ్ ఫోర్స్ ఎంత నీడ్ అవ్వాలి. సో దీన్ని పైకి మూవ్ చేయాలంటే అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఉండాలి దానికి. సో అప్వర్డ్ సపోజ్ పైకి వెళ్తుంది అనుకో, పైకి సమ్ అప్వర్డ్ ఫోర్స్ కావాలంటే అప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ ఇట్ యాక్ట్ అవుతుంది, ఎంజీ సైన్ ఆల్ఫా కూడా ఇట్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎంత అవుతుంది అప్వర్డ్ తీసుకెళ్ళడానికి, ఆ ఫోర్స్ సమ్ ఎఫ్ అనుకుంటే ఎఫ్ ప్లస్ ఎంజీ సైన్ ఆల్ఫా. సో ఎఫ్ అనేది మ్యూ ఎంజీ కాస్ ఆల్ఫా అవుతుంది ప్లస్ ఎంజీ సైన్ ఆల్ఫా. సో ఓవరాల్ గా అది ఎంజీ మ్యూ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా, జస్ట్ అప్వర్డ్ స్టేషనరీగా ఉండడానికి లేకపోతే అప్వర్డ్ తీసుకెళ్ళడానికి. ఇఫ్ బాక్స్ ఈజ్ మూవ్డ్ అప్ విత్ యాక్సిలరేషన్ ఏ, పైకి యాక్సిలరేషన్ ఏతో మూవ్ అవ్వాలంటే అప్పుడు ఏం అవ్వాలి చూద్దాం. సో సపోజ్ పైకి యాక్సిలరేషన్ ఏతో మూవ్ అవ్వాలంటే ఇలా మూవ్ అవుతుంది యాక్సిలరేషన్ తో, దీని మీద ఎంజీ కాస్ ఆల్ఫా ఉంటుంది, ఇటు ఫోర్స్ ఇటు ఎంజీ సైన్ ఆల్ఫా ఉంటుంది. సో పైకి యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుందంటే ఇటువైపు ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. సో ఈ ఫోర్స్ ఎంఏ ఈక్వల్ టు దీని మీద నెట్ ఫోర్స్ ఏంటి, ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, దీని మీద సమ్ F3 ఫోర్స్ పెడితే అది యాక్సిలరేషన్ ఏతో మూవ్ అవుతుంది, F3 మైనస్ ఎంజీ సైన్ ఆల్ఫా ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఫోర్స్ ఎంత ఉండాలి, ఎంజీ సైన్ ఆల్ఫా, ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే మ్యూ ఎంజీ కాస్ ఆల్ఫా ప్లస్ ఎంఏ. ఓకే, సో ఇంత ఫోర్స్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇందులో ఏంటంటే హెలికాప్టర్ ఆఫ్ మాస్. సో హెలికాప్టర్ ఉంది, దానికి 2000 kg రైజెస్ విత్ ఏ వెర్టికల్ యాక్సిలరేషన్ 15 meter per second square. సో టోటల్ మాస్ ఆఫ్ ద క్రూ అండ్ ప్యాసింజర్స్, టోటల్ మాస్ ఎంత, టోటల్ మాస్ ఆఫ్ క్రూ అండ్ ప్యాసింజర్స్ is equal to 500 kg. Okay, so give the magnitude of the direction of ante anta g equal to 10 meter per second square. The force, question, the force on the floor of the helicopter అని అడుగుతున్నాడు, by the crew passengers, action on the rotor of the helicopter by the surrounding air, the force on the helicopter due to the surrounding air అంటాడు. సో గివెన్ మాస్ ఆఫ్ ద క్రూ, సో హెలికాప్టర్ మాస్ m1 అనుకుంటే అది ఎంత ఇచ్చాడు, 2000 kg ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద క్రూ అండ్ ద పాసెంజర్స్ ఇది 500 kg ఇచ్చాడు. సో ఇప్పుడు యాక్సిలరేషన్ వెర్టికల్ గా ఎంత వెళ్తుంది, 15 meter per second square తో వెళ్తుంది అనుకున్నాం. ద ఫోర్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హెలికాప్టర్ బై క్రూ మెంబర్స్ ఎంత అవుతుంది, అప్పుడు పైకి యాక్సిలరేషన్, సో హెలికాప్టర్ ఉంది, హెలికాప్టర్ పైకి వెళ్తుంటే సమ్ ఏ యాక్సిలరేషన్ తో ఆల్ క్రూ మెంబర్స్ ఆన్ ద ఫ్లోర్ ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు, ద ఫోర్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హెలికాప్టర్ బై ద క్రూ అండ్ పాసెంజర్స్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ g ప్లస్ ఏ. సో మొత్తం మాస్ క్రూ మాస్ అంటే 500 ఇంటూ 10 ప్లస్ 15 మాట. సో ఆ ఫోర్స్ ఎంత అవుతుంది, 12,500 న్యూటన్స్ మాట. సెకండ్ ఏంటి, యాక్షన్ ఆఫ్ ద రోటర్ ఆన్ ద హెలికాప్టర్ ఆన్ ద సరౌండింగ్ ఎయిర్. సో ఎంత యాక్షన్, సో రోటర్ ఉంది కదా, రోటర్, యాక్షన్ ఆఫ్ ద రోటర్ ఆఫ్ ద హెలికాప్టర్ రోటర్ ఉంటుంది కదా హెలికాప్టర్. సో ఆన్ ద సరౌండింగ్ ఎయిర్, సో దాని ఎంత ఉంటుంది, m1 ప్లస్ m2 g ప్లస్ ఏ. సో 2500 ఇంటూ 25, సో నియర్లీ 62,500 న్యూటన్స్ మాట డౌన్వర్డ్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, సి ఏంటి, థర్డ్ క్వశ్చన్ లో ఫోర్స్ ఆన్ ద హెలికాప్టర్ డ్యూ టు ద సరౌండింగ్స్ ఎయిర్. సో రియాక్షన్ ఫోర్స్ అప్లైడ్ బై హెలికాప్టర్ అంతా సేమ్ అదే ఫోర్స్ ఇంతకుముందు యాక్షన్ అండ్ రియాక్షన్ 62,500 న్యూటన్స్. ఓకే, అప్వర్డ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఈ చాప్టర్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.